ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ తగిలాయి. వరుసగా కారు దిగుతున్న నేతలు కారులో పరిశాన్ జరుగుతుంది. తాజాగా కాంగ్రెస్లో చేరిన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఇదే దారిలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే విషయం గురించి తాజా సమాచారాన్ని ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినారో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో ఆదిలాబాద్ లో అయితే కారు పరిస్థితి అంతకంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముఖ్య నేతలు ఎవరైతే బీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుసగా ఒక్కొక్కరు నియోజకవర్గాల వారీగా అయితే అటు బీజేపీలో లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో మొత్తం మీద రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరిపోయి బీఆర్ఎస్ కు మాత్రము షాక్ల మీద షాక్లు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతోంది. దాదాపుగా వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి ఒక నాయకులు మాత్రమే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీలో మిగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఒకసారి ఓడిపోయిన తర్వాత వెంటనే మరొక ఎన్నికను ఎదుర్కోవాలంటే ఏ రాజకీయ పార్టీకైనా క్లిష్టంగా ఒక బాగా పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితినే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కోబోతోంది. అయితే ఇప్పుడు ఈ జరగబోయేటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తి మీద సాములా మారేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయింది. అలాగే ఇప్పుడు కనుక ఏవైతే తన ముందున్నటువంటి ఒక 17 స్థానాల్లో కనీసం కొన్ని స్థానాలైనా ఆ పార్టీ గెలవకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆదిలాబాద్ విషయానికి వస్తే మటుకు ఆదిలాబాద్ లో ఆ పార్టీ అయితే ఆ గట్టు పరిస్థితి అయితే ఎదుర్కొంటోంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసినట్టయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా బీఆర్ఎస్ కి ఆశించినంత ఓటు శాతం కానీ అంటే ఆశించినంతగా పెద్ద నాయకులు కానీ ఇక్కడ మిగిలినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఎందుకంటే ప్రముఖ నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా వివిధ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇటు బీజేపీ నుంచి ఎప్పటికైతే టికెట్ ప్రకటించిన తర్వాత బీజేపీ కేంద్ర మంత్రి అర్జున్ ముండా నిన్న ఆదిలాబాద్ కు వచ్చేసి ఆ తర్వాత నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేసేసి బీఆర్ఎస్ నుంచి భారీగా వలసల్ని ఆయన ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలతో దూసుకెళ్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎం మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ గంధి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడికైతే ఆదిలాబాద్ నుంచి భారీ వలసలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే జరిగినటువంటి ఒక వలసలతో తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఒక ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా అక్కడ ఉన్నటువంటి ముదోల్లో గట్టి దెబ్బని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు. అలాగే గతంలో అసెంబ్లీ అంటే సిర్పూర్ కు సంబంధించి అక్కడి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఇక మిగతా నియోజకవర్గాల్లో చూసినట్టయితే కూడా నిర్మల్ నుంచి ఇప్పుడు ఈ ముతోల్ కూడా నిర్మల్ జిల్లా కిందికి వస్తుంది. అలాగే నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అదే బాటలో పయనించేటటువంటి ఒక అవకాశం కూడా కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే ఈ ఇద్దరు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఒక అవకాశాన్ని అప్పట్లో పరిశీలించినట్టుగా సమాచారం అందింది. కానీ ఏదైతే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యొక్క రాకని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడ తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ ఏవైతే లక్ష్మణ చండా మండలంలో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావద్దు, కాంగ్రెస్ పార్టీలో ఐక్యరెడ్డిని తీసుకోవద్దనేటువంటి ఒక కొంత ధర్నాలు ధర్నాలు జరిగినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడింది. దాంతో అది కాస్త కొద్దిగా వెనుకడుగు వేసినట్టుగా కనబడుతుంది. కానీ ఆల్రెడీ ఇక్కడైతే ఏదైతే ఈ ఇంద్రకరణ్ రెడ్డి చేరేటటువంటి చేరికకై సంప్రదింపులు మాత్రము జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ కనుక ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ద్వితీయ శ్రేణి నేతలు అంటే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత మిగతా ఆయన కొంతమంది కౌన్సిలర్లు కూడా అప్పల గణేష్ చక్రవర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే మిగతా కొంతమంది కౌన్సిలర్లు కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చెప్పి కాంగ్రెస్ పరిస్థితి నిర్మల్లో కనపడుతోంది. అయితే సత్యనారాయణ, చెప్పండి, ఇప్పుడు ఒక్కసారి గేట్లు ఎత్తిన తర్వాత నేను మొన్నటి వరకు కూడా 100 రోజులు నన్ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూశారు, ఇక నన్ను రాజకీయ నాయకుడిగా చూస్తారు అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అనడం, ఆ తర్వాత రంజిత్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా వరుసపెట్టి క్యూ కట్టి కాంగ్రెస్లోకి వెళ్ళటం జరుగుతుంది. మరి ఇదే సమయంలో కేసీఆర్ ఏమన్నా నార్మల్గా కూర్చుంటారా అని అనుకోవచ్చా? వీళ్ళలో కోర్టులుండే ప్రమాదం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి పొంచి ఉందంటారా?
ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రాజకీయం అనేటటువంటి ఒక గేమ్. ఇందులో ఎవరో ఒక గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరిని అంతగా విశ్వసించవద్దు. అలా ఎందుకంటే మన పక్కన ఉండి వెన్నుపోటు పడిచేటటువంటి ఒక నాయకులే రాజకీయాల్లో ఎక్కువగా కనపడుతుంటారు. అయితే ఆ గతంలో కూడా అంటే ఏవైతే ఇప్పుడు ముఖ్యంగా సీఎం మాజీ సీఎం కేసీఆర్ విషయంలో అయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అంత మౌనంగా ఉండడానికి గల కారణం ఏదో వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనం భావించేటటువంటి అవకాశం ఉంది. అలాగే బయట జరుగుతున్నటువంటి కొన్ని ప్రచారాలు, ఆ తర్వాత కొంత విశ్వసనీయ వర్గాల మేరకు సమాచారం అందిన ప్రకారంగా చూస్తే కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొంత రేవంత్ రెడ్డికి అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వెన్నుపోటు పొడిచేటటువంటిది లేదంటే పార్టీని చీల్చే కుట్ర కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని పడగొట్టే చర్య కానీ ఈ యొక్క చేసేందుకు కొన్ని అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఇప్పుడు గేట్లు ఎత్తినప్పటికి కూడా అంటే దాదాపుగా మొత్తం ఓవరాల్ గా వచ్చినప్పుడు కూడా ఇందులో కొంతమంది కోవట్టు ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి యొక్క మిగతా నాయకులతో వాళ్ళు బేరసాలను లేదంటే తర్జన పడిన మొత్తం మీద ఏదో విధంగా దాన బేర దండోపాయాలు ఉపయోగించి వాళ్ళందరినీ మచ్చిక చేసుకొని ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని దించేటటువంటి ఒక ప్రక్రియ కూడా కొనసాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఇవన్నీ గమనిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు మరి కాంగ్రెస్ లోకి ఇలా తీసుకోవడం వలన రేపొద్దున అనుకోకుండా ఏదైనా పరిణామాలు జరిగితే తద్వారా అసలుకే ముప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అధిష్టానం ఎలా ఆలోచిస్తుంది అంటారు దీని గురించి? ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ప్రతి ప్రభుత్వం కూడా కాపాడుకునేటటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అలాగే ఆ పార్టీ హైకమాండ్ కూడా ఆదేశాల ప్రకారంగానే అంతా జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఒక దగ్గర లీకులు అయితే వస్తుంటాయి కాబట్టి ఆ లీకుల పట్ల వాళ్ళు వెంటనే మరమ్మతులు చేసుకునేటటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే తోకజాడించినటువంటి ఒక వ్యక్తులు ఉంటారో వాళ్ళు దూరం పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరైతే పార్టీకి నమ్ముకుని అండదండగా ఉంటారో వాళ్ళని దగ్గర తీసేటటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అలాగే పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా ఈ సంప్రదింపులు జరుగుతున్నాయంటే అంటే పార్టీలోకి చాలా మంది నేతలు అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి కనుక గేట్ ఎత్తితే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయినటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి ఒక వాదన ఏదైతే మనకు వినిపించిందో అదంతా కూడా ఒక సంప్రదింపుల ప్రకారంగానే వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి. అంటే ఎవరి బట్టి వాళ్ళని కూడా పార్టీలోకి రానివ్వకుండా ముందే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంటే ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా మన సమాచారం అవుతుంది. సో ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆయన ముందు చూపు చాలా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగేటటువంటి అలాగే ప్రభుత్వాన్ని కూలదొచ్చేటటువంటి ఒక చర్యలకి ఎవరైనా పూనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఉండకపోవచ్చు. ఆయన దీనికి ముందుగానే అంటే ఇవన్నీ కూడా తెగించే అంటే ఏదైతే వెనుక ఏం జరుగుతుందో కూడా ఊహించగలిగినటువంటి శక్తి రేవంత్ రెడ్డి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని మనం భావించవచ్చు. ఎందుకంటే అంతకు మించినటువంటి ఒక మేధావి అక్కడ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా వెనుక ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు ఆయనకి సమాచారం అందుతూనే ఉంటుంది. అందుకే ఆయన ఆ గతంలో కూడా అనేక సమావేశాల్లో కూడా ఆయన దీని గురించి ప్రస్తావించినటువంటి ఒక పరిస్థితి మనకు కనబడింది. మా ప్రభుత్వాన్ని గురించి దమ్ము ఎవరికి ఉందని అలాగే ఇంకా ఎవరు ప్రభుత్వాన్ని గురించినటువంటి ప్రక్రియ అనేటటువంటి ఏదైతే ఆయన గతంలో చెప్తూ వస్తున్నారో అంటే ఎక్కడి నుంచో చూచాగా నిప్పులు ఏంటే పొగ రాదు అనేటటువంటి సామెత ప్రకారము ఏదో ఒకటి జరిగితే తప్ప ప్రభుత్వాన్ని కూర్చే దమ్ము ఎవరికి ఉంది అంటే ఇటువంటి అంటే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒక మూకుమ్మడిగా వచ్చి ఉన్నటువంటి నాయకుల్ని చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి చర్యలు జరుగుతాయి అనేటటువంటిది ఎవరో నాయకులు చెప్తే తప్ప ఊహించేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దిద్దుకొని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడగలిగినటువంటి సత్తా కూడా రేవంత్ రెడ్డి దగ్గర అలాగే అటు హైకమాండ్ దగ్గర కూడా ఉందని మనం భావించవచ్చు. ఎప్పటికప్పుడు ఏ లోపాలు జరిగినా కూడా మరి అటు కూడా సర్దిద్దుకొని ముందుకెళ్ళేటటువంటి సత్తా సామర్థ్యం ఉన్న నేత రేవంత్ రెడ్డి. అందుకే పార్టీ హైకమాండ్ ఆది నుంచి ఆ తర్వాత సీఎం పీఠానికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం కూడా దీనికి సరైన కారణంగా మనం భావించవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.